నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారిపై ఇప్పుడు విచారణ జరిపేందుకు ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. 1994 బ్యాచ్కి చెందినటువంటి ప్రవీణ్ ప్రకాష్, ఈయన గతంలో వైఎస్ఆర్సీపీకి చాలా అనుకూలంగా పనిచేశారు. ముఖ్యంగా వీర విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక కీలకమైనటువంటి జీవోల విషయంలో వివాదాస్పదమైనటువంటి అధికారిగా మారారు అనే విమర్శలు, ఆరోపణలు చాలా ఎక్కువగా వినిపించాయి. ఇటువంటి తరుణంలో కూటమి అధికారంలోకి వస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఒక ఐఏఎస్ అధికారి ప్రకటించడం అనేది అప్పట్లో ఎన్నికలకు ముందు చాలా సంచలనాత్మకమైనటువంటి అంశంగా మారింది. ఇలాంటి తరుణంలో ఆయన అన్నట్లుగానే ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ అప్లై చేసుకున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులపై కొరడా జులిపించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ జాబితాలో మొదటి వరుసలో ఉన్నారు ప్రవీణ్ ప్రకాష్. ఈయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఇటువంటి తరుణంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి, అలాగే ఆ శాఖను మంత్రిగా చూస్తున్నటువంటి అప్పట్లో బొత్స సత్యనారాయణ, ఆయనకు కూడా చాలా వీర విధేయుడిగా మారారు అనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి వివాదాస్పదమైనటువంటి జీవోలు విడుదల చేయటం, అలాగే అనేక రకాలుగా ఆ శాఖలో ఉన్నటువంటి ఇతర అధికారులే ఆయనపై ఆరోపణలు చేసేటువంటి స్థాయికి వచ్చారు. ఇటువంటి క్రమంలో ఆయన తాజాగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. నేను ప్రభుత్వం చెప్పినట్లే విన్నాను, కానీ నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలనో లేకపోతే వేరే ఏదో చేయాలనో చేయలేదు. ఒకవేళ ఎవరైనా అలా భావిస్తే దయచేసి నన్ను మన్నించండి. ఒక ఐఏఎస్ అధికారి ఆ రకమైనటువంటి వీడియో రికార్డ్ చేసి బయటికి సోషల్ మీడియా వేదిక ద్వారా రిలీజ్ చేయటం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చ జరిగింది దీని మీద. సో ఇలాంటి సందర్భంలో తాజాగా అధికారులు, ప్రభుత్వం ఈయన విఆర్ఎస్ను, అంటే స్వచ్ఛంద పదవి విరమణ, వాస్తవానికి చాలా సర్వీస్ ఉంది ఆయనకి ఇంకా, కానీ ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేయడానికి అప్లై చేయటం, దీనికి సంబంధించి అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆయన రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం పనిచేసేటువంటి స్థానం నుంచి బదిలీ చేసి, ఇటువంటి సందర్భంలో ఆయన అవమానకరంగా భావించారు. ఇదే క్రమంలో ఆయన విఆర్ఎస్కి అప్లై చేశారు. వెంటనే ఆమోదించలేదు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఆయన విఆర్ఎస్ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే సెప్టెంబర్ 30 వరకు ఆయన విధుల్లో ఉండాలి, అంటే దాదాపు ఇంకా నెల 15 రోజులు ఉంది. ఇలాంటి సందర్భంలో ఆయన ఏదైతే సెప్టెంబర్ 30 అంటే జూలై మాసం చేయాలి, ఆగస్టు చేయాలి, దాదాపు 2 నెలల సమయం ఉంది. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో పార్టీ నాయకులకు, పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో అంటకాగినటువంటి అధికారులు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వారందరినీ మారుస్తూ వస్తున్నారు. కొంతమందిపై వేటు పడింది, ఇంకా పోస్టింగ్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ప్రవీణ్ ప్రకాష్ అంశం కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది, చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఐఏఎస్ అధికారి హోదాలో ఉన్నటువంటి సీనియర్ అధికారిగా గుర్తింపు పొందారు ప్రవీణ్ ప్రకాష్. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ఇటీవల జిఏడికి రిపోర్ట్ చేసినప్పటికే ఆయన విధులకు హాజరు కాకుండా ఆయన సొంత టూర్లకని, ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా రీల్స్ అని రకరకాలుగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ఇటువంటి క్రమంలో ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీస్ కూడా వెళ్ళింది. ఇలాంటి నేపథ్యంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు విద్యాశాఖలో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఏవైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో, ప్రవీణ్ ప్రకాష్పై వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమగ్రంగా విచారణ చేయాలి, దర్యాప్తు చేపట్టాలి అనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు, దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు విద్యాశాఖను నారా లోకేష్ చూస్తున్నారు, చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అనేక అంశాలు బయటకు వచ్చాయి.
అంటే ఈ యొక్క పథకం ద్వారా కోట్లాది రూపాయలు అక్రమాలు జరిగాయి, అవినీతి చోటు చేసుకుంది, ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారింది. దీనికి సంబంధించి కోట్లాది రూపాయలు మిస్యూజ్ అయ్యాయి స్కీముల పేరుతో కానీ, లేదంటే ఏదైతే విద్యా వ్యవస్థకు కేటాయించినటువంటి నిధుల్లో కూడా అక్రమాలు జరిగాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని రాజకీయాల్లోనే కాదు అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు ప్రవీణ్ ప్రకాష్, ఆయనకు మంచి పేరుండేది. కానీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులకు ఈయన విధేయత చూపించడం పలు విమర్శలకు దారితీసింది. మొత్తానికి ఏం జరగబోతుంది, ఈయన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, అలాగే ఆయనపై చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఇబ్బందులకు గురి కాక తప్పదు అనేది మాత్రం బాగా వినిపిస్తోంది.